ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే 2 days తీసిన వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే అండ్ సాటర్డే 2 daysది కలిపి ఒకటే వీడియో కింద పెట్టేశాను అనమాట. అంటే ఫ్రైడే పెద్ద ఎక్కువగా షూట్ చేయలేదు వీడియో, సో అందుకని ఇంకా క్లబ్ చేసి ఒకటే వీడియో కింద పెట్టేశాను అనమాట. సో ఫ్రైడే తెలిసిందే కదా, ఫస్ట్ శ్రావణ మాసం స్టార్టింగ్, దట్ టు ఫ్రైడే వచ్చింది అంటే కొంచెం డివైన్ వైబ్స్ అనేవి అందరి ఇళ్ళల్లో కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సో యాజ్ యూజువల్ అనమాట. కాకపోతే క్లైమేట్ కండిషన్స్ చూస్తుంటే మాత్రం కొంచెం లేజీగా ఒక స్లీపీగా ఉండాలి అన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో చాలా బలవంతంగా లేచాను, బికాజ్ చెర్రీకి మళ్ళీ టైం సరిపోదు, లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ హడావుడి అయిపోతుంది అనేసి ఎంత స్లీపీగా ఉందన్నమాట. బట్ తప్పదు కాబట్టి లేచి ఇంకా వర్క్ అది ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. సో ఇల్లు అయితే చూశారు కదా, మెస్సీగానే ఉంది. ఇది కూడా ఎందుకు పర్టికులర్గా నేను తీసానంటే ఇట్లా మెస్సీగా ఉన్నది ఎందుకు చూపించాను అనేది నేను వీడియోలో ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను మీకైతే. కంప్లీట్గా ఆ ఇల్లు మెస్సీగానే పెట్టుకుంటుందా ఈమె ఎప్పుడు అన్న దానికి కూడా నేను రీజన్ కంప్లీట్గా ఇస్తానన్నమాట మీకు. సో ఫ్రైడే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి సో ఆబ్వియస్లీ వెజ్ ఐటమ్స్, కొంచెం డివైన్ వైబ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో స్పెషల్స్ అంటూ పెద్దగా ఏం చేయలేదండి. చుక్కకూర పప్పు చేశాను, అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ముల్లంగి ఆకులు కలిపేసి ఫ్రై చేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ రైనీ సీజన్లో చాలామందికి స్కిన్ ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి స్కిన్ ఎలర్జీస్ అంటే కొంచెం వాటర్ ఇదంతా కూడా పొల్యూట్ అయిపోయి వస్తుంది కాబట్టి రైనీ సీజన్లో వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా వస్తాయి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు వీక్లీ 2 times రాడిష్ ముల్లంగి తీసుకోవడానికి ట్రై చేయండి. స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమము స్కిన్ ఎలర్జీస్కి సంబంధించిన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో అదనమాట. సో ఆల్మోస్ట్ ఐ థింక్ ఫ్రైడే నాకు పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి, ఇంట్లో వర్క్ అంతా చేసుకునేసరికి 11:30 అయిపోయిందండి. ఐ నో ఇట్స్ టూ లేట్ అని నాకు తెలుసు, బట్ చెప్పాను కదా మెస్సీ హౌస్ ఇదంతా కూడా చూపించాను కదా, సో దాని గురించే అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసుకుని పూజ ఇవన్నీ అనేసరికి ఇక 11:30 అయిపోయింది. సో క్లైమేట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, మార్నింగ్ అంతా క్లౌడీగా ఉంది. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ ఏంటంటే కొంచెం ఎండ వచ్చిందనమాట. అంటే క్లౌడ్స్ ఏం ఫామ్ అవ్వలేదు, బట్ గాలి మాత్రం బాగా వచ్చింది. అండ్ ఆ గాలితో పాటు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందనమాట. కరెక్ట్గా స్కూల్ వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకునే టైంకి మాత్రం డైలీ ఇదే రొటీన్ అండి. 2:30 నుంచి ఇంకా అసలు కంప్లీట్గా చాలా వర్షం పడ్డది. అండ్ తెలిసిందే కదా, ఇంకా వర్షం పడినప్పుడు ఏ పనులు అవ్వవు ఇంట్లో టైం టు టైము. బట్ చెర్రీకి ఏంటంటే ఇంకా 4 అయిపోతుంది, 4 o'clockకి వాడికి స్కూల్ వదిలేస్తారనమాట. సో పిక్ చేసుకోవాలి. కిట్టు కూడా పడుకున్నాడు, బట్ అన్నం తీసుకురావాలి లెగు అనేసరికి అలర్ట్గానే లేచాడనమాట. లేవగానే ఇంకా యాక్చువల్గా అయితే స్కూల్ వాకబుల్ డిస్టెన్స్, ఒక్కళ్ళమైతే నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేసుకోవచ్చు. కానీ నాకు కిట్టు ఉంటాడు, కిట్టుతో అంత దూరం అంటే నడవలేను, వాడిని తీసుకుని అనేసి సర్వీస్ ఆటోకే వెళ్తాను రెగ్యులర్గా అయితే. బట్ వర్షం పడుతున్నప్పుడు ఏంటంటే కిట్టు మళ్ళీ తడిచిపోతాడు, ప్రాబ్లం అయిపోతుంది అనేసి సో ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అది ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇంకా చెర్రీని ఆటో బుక్ చేసుకుని వెళ్ళి పిక్ చేసుకుని మళ్ళీ ఆటో బుక్ చేసుకునే తీసుకొచ్చాను. ఇట్స్ మినిమం డిస్టెన్సే, బట్ వర్షం పడినప్పుడు మాత్రం ఏమీ చెయ్యలేము కదా, పిల్లలు వాళ్ళు తడిసిపోతారు, మనం ఎట్లా అన్నా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ పిల్లలకి అయితే మళ్ళీ ఫీవర్స్, కాఫ్, కోల్డ్ ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి అనేసి ఇంకా ఆటోకే తీసుకొచ్చేసాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ చెర్రీని తీసుకొచ్చిన తర్వాత అయితే మాత్రం వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి, కొంచెం బిజీగా ఉండిపోయాను. ఇదేంటంటే నెక్స్ట్ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సాటర్డే అసలు మార్నింగ్ లేచేసరికి చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయినాయండి. అసలు గ్యాప్ లేకుండా పడుతుందనమాట. సాటర్డే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షము. అంటే యాక్చువల్లీ ఫ్రైడే నైట్ 10 o'clock నుంచి అట్లనే స్టార్ట్ అయిపోయింది రైన్ అనేది. కంటిన్యూస్గా పడుతూనే ఉంది వితౌట్ ఎనీ గ్యాప్. అప్పుడో చినుకు లేదా సడన్గా ఒక్కసారి హెవీ రెయిన్ పడిపోవడం, కొంచెం స్లో డౌన్ అయ్యి
కొంచెం గ్యాప్ అనేది మాత్రం లేదనమాట. తెరుపు ఇవ్వడము అని అంటారు కదా, అదైతే అస్సలు లేనే లేదనమాట. కంటిన్యూస్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. బట్ వెదర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. కొంతమంది ఫార్మర్స్కి అయితే ఇబ్బంది ఉంటుంది, కొంతమంది ఫార్మర్స్కి అయితే ఇప్పుడు వర్షం పడడం అనేది దే ఫీల్ హ్యాపీ అనమాట. టైంకి పడింది అని అనుకుంటారు కాబట్టి దే ఫీల్ హ్యాపీ. బట్ కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం పనులు అయితే అవ్వవు కదండి అసలు. సో ఇంకా సాటర్డే ఏంటంటే చెరికి 3 o'clock వరకే ఉంటుంది అనమాట స్కూలు. కంప్లీట్గా ఫుల్ డే అయితే ఉండదు, 1 hour ముందు లీవ్ చేస్తారు వాళ్ళని. సో ఇంకా సరే, వాడికి ఏంటంటే చెర్రీ ఇప్పుడు కొంచెము వాడికి టేస్ట్స్ అవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి కర్రీస్ అలాంటివి ఏమన్నా ఉంటే నైట్ టైం నేను ఇంట్లో పెట్టినప్పుడు తింటున్నాడు. బట్ స్కూల్కి లంచ్ బాక్స్కి మాత్రం తను ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ ప్రిఫర్ చేస్తున్నాడు. లైక్ క్యారెట్ రైస్, లేదంటే ఏదన్నా బెండకాయ ఇట్లాంటివి లేడీస్ ఫింగర్ అయినా సరే ఫ్రై చేసి ఇచ్చింది, ఆరెల్స్ పులిహోర, వెజ్ పులావ్ టైపు ఇట్లా ఇవి ప్రిఫర్ చేస్తున్నాడు లంచ్ బాక్స్లోకి. కర్డ్ రైస్ కానీ ఇట్లాంటివి ఏవైనా కొంచెము వెరైటీ ఆఫ్ రైసెస్ ప్రిఫర్ చేస్తున్నాడు కర్రీస్ అవన్నీ తినే కన్నా. సో వాడి కోసం అనేసి ఇంకా ఇవాళ ఏంటంటే క్యారెట్ ఆలు వేసి కొంచెం ఏమంటారు, ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఫ్రైడ్ రైస్ అని చెప్పను, అట్లా అని బగారా రైస్ లేదా వెజిటబుల్ పులావో ఏదైతే అది అనుకోండి. దానికి పేరైతే నేను పెట్టలేను, ఎందుకంటే కొంచెం ఏదో అప్పటికప్పుడు అనుకున్న రైస్ వండేసాను, ఇప్పుడు కర్రీ పెడితే మళ్ళీ తిన్నాడు కదా అనేసి కొంచెము మసాలా అవి డ్రై మసాలా అయితే ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం సాట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత దిస్ క్యారెట్ అండ్ పొటాటో అవి చిన్న పీసెస్ కింద చేసి వేసుకున్నాను అనమాట. సో మూత పెట్టేస్తే ఒక 10 minutesలో అవి మగ్గిపోతాయి అనమాట కంప్లీట్గాను. అందులో నుంచి కొంచెము వాటర్ వస్తుంది అనమాట మనం ఆవిరికి పెట్టినప్పుడు. సో కంపల్సరీగా ఇట్లాంటి ఫ్రైస్ ఏమన్నా చేసినప్పుడు మూత పెట్టేస్తానండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిరికే అవి మెత్తగా అయిపోతాయి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవడానికన్నా బిఫోర్. సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయం అందరికీ తెలుసు. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు మీరు మళ్ళా అని అనుకోవచ్చు, బికాజ్ ఎవరైనా కొత్తగా వంటలు ఇప్పుడిప్పుడే డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తున్నాను అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, దాంట్లో ఉన్న ఆవిరికే అది మగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే మనం కట్ చేయడమే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇట్లా అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇంకా అందులో కొంచెం అనమాట జస్ట్ టేస్ట్ స్మెల్ తెలియడం కోసం అనేసి గరం మసాలా చాలా ఒక పించ్ ఆఫ్ గరం మసాలా అనుకోండి, చాలా తక్కువ వేసాను. బికాజ్ ఎందుకంటే ఇది పిల్లలకి పెడతాము, వాళ్ళు ఎక్కువ స్పైసీనెస్ తిన్నారు కాబట్టి. ఆల్రెడీ నేను హోల్ స్పైసెస్ అనేవి వేసాను కదా ఆయిల్లోనే ఫస్ట్. సో ఇది కూడా బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి, ఎక్కువ స్పైసీనెస్ తిన్నారు కాబట్టి చాలా తక్కువ వేసాను అనమాట, జస్ట్ ఆ స్మెల్ అండ్ ఎసెన్స్ కోసం అనమాట. వేసి అది కూడా మిక్స్ చేసి కలిపేసిన తర్వాత ఆల్రెడీ రైస్ అయితే ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఆ రైస్ దీంట్లో యాడ్ చేసేసి చాలా స్మూత్గా కలపాలి. కొంచెం మనం హార్డ్గా కింద నుంచి పైకి పైనుంచి కిందకి గట్టిగా కలిపేసాము అంటే మాత్రం రైస్ గ్రెయిన్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో తినడానికి అంత ఇదిగా అనిపించదు, తినడానికి చూడడానికి కూడా. సో అందుకనేసి పైన కలుపుకుంటూ మొత్తం అన్నం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ టు సర్వ్. ఇది వేడివేడిగా బాగుంటుంది. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి మాత్రం హ్యాపీగా తినేస్తారనమాట. క్యారెట్ ఇందులో యాక్చువల్గా బీట్రూట్ వేసుకోవచ్చు, నెక్స్ట్ సోయా చంక్స్ వేసుకోవచ్చు, లేదా సోయా చంక్స్ పౌడర్ దొరుకుతుంది కదా గ్రాన్యూల్స్, అవి కూడా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా సరే హ్యాపీగా ఉంటుంది అనమాట. పిల్లలు అయితే ఇష్టంగానే తినేస్తారు. సో అదనమాట లంచ్ బాక్స్ స్టోరీ అయితే అయిపోయింది. సో చెర్రీ వెళ్ళే లోపల అయితే ఒక్కసారి గదులు ఊడ్చుకున్నాను. తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొంచెం టైం ఉంటుంది కదా, ఒక 1/2 hour అన్న టైం ఉంటుంది వాళ్ళిద్దరికి, మార్నింగ్ టైం కూడా ఆడుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి ముందు. ఆ గ్యాప్ లో చేసిన పని అనమాట ఇదంతా. ఎక్కడికి బండి మీద పోతావా? ఎక్కడికి వెళ్తావు? స్కూల్కి వెళ్తావా?
బండి పోతావా? ఓకే. చెర్రీ బ్యాగ్, లంచ్ బ్యాగ్. సో చెర్రీ అయితే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి స్టార్ట్ అయ్యేసరికి మా హస్బెండ్ది బైక్ కీస్ కనిపించలేదు. కిట్టు నైట్ ఎక్కడో పడేసాడు అనమాట ఇంట్లోనే. సో ఆ వెతుక్కోవడం ఇదంతా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేసాము. మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు. సో ఈలోపు ఈ బైక్ కీస్ ఇవన్నీ వెతుక్కునే లోపల చెర్రీ కిట్టు కలిసి ఒక స్టే డాగ్ని అక్కడికి ఎంటర్టైన్ చేస్తున్నారనమాట వాళ్ళు. మాకు భయం ఏంటంటే ఆ స్టే డాగ్ ఇప్పుడు ఇంట్లో అలవాటు అయిపోతుంది, దానికి ఒక్కసారి మనం ఫీడ్ చేయడం స్టార్ట్ చేసామంటే అవి ఇక్కడే అలవాటు అయిపోతాయి అనమాట, ఇంకా ఏదో పెడతారు అన్న ఇదిలోకి. అందుకని దాన్ని అస్సలు ఎంకరేజ్ చేయను. నువ్వేమన్నా బిస్కెట్స్ ఏమో వేసుకుంటానని చెప్పి రోడ్డు మీద ఆ చివరికి తీసుకెళ్ళి వేసుకున్నాడు అనమాట. సో ఇంకా ఆ స్టోరీ అక్కడికి అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్లో కోసం అని చెప్పేసి ఇంకా బెండకాయ పులుసు చేశాను, కర్రీ అయితే. సో చెప్తున్నాను కదా, యాక్చువల్లీ నాకు ఇల్లు ఎప్పుడు ఇట్లా మెస్సీగానే ఉంటుందండి. బికాజ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మెస్సీగా ఉండడానికి నేను కిట్టుకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫోన్ ఇవ్వను. కిట్టుకైనా చెర్రీ ఇంకా కొంచెం ఇప్పుడు వాడు గేమ్స్ ఇవన్నీ అలవాటైపోయి కొంచెం తీసుకుంటున్నాడు కానీ బట్ మోస్ట్ ఆఫ్ మై టైమ్స్ నేను అసలు ఫోనే ఇవ్వను అనమాట వాళ్ళకి. అందుకోసం వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి నాకు ఇల్లు మెస్సీగానే ఉంటుంది. వాళ్ళు అట్లా బొమ్మలతో ఆడుకున్నప్పుడు నేను కొంచెం చిరాకు పడినా, తిట్టినా, విసుక్కున్నా కానీ వాళ్ళు ఇమీడియట్గా అడిగేది ఫోన్ అనమాట, దాన్ని అవాయిడ్ చేయడం కోసం. అందుకని ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు ఆడుకున్నంతసేపు అట్లనే వదిలేస్తానండి. తర్వాత కొంచెం వాళ్ళు సెట్ అయిపోయారు లేదా పడుకున్నారు, ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్లో బయట ఉన్నారు అన్న టైం చూసుకుని ఇమీడియట్గా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీరే చూసారు కదా వీడియోలో. సో ఫస్ట్ అంతా క్లీన్గా నీట్గా పెట్టుకున్నాను. తర్వాత కిట్టు ఆడడం స్టార్ట్ చేశాడు. సో సాక్స్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మధ్యలో పెట్టి ఆడతాడనమాట. యాక్చువల్లీ ఆ బ్లూ కవర్లో పెడతాను, ఉతికిన సాక్స్లు అన్నీ కూడా కవర్లో వేసేసి షెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట. సో అవన్నీ కిట్టు తీసుకుని ఆడుకుంటాడనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు ఫోన్ జోలికి రాకుండా ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతానో అంత ఎంటర్టైన్ చేస్తానండి ఇంట్లో అయితే. కాబట్టి ఎవరన్నా అను ఇల్లు బాగోదు, అను ఇల్లు చెత్తగా పెట్టుకుంటుంది, సర్దుకోదు, బద్ధకము, ఎవరు ఎన్న అనుకున్నా సరే నాకు కావాల్సింది ఏంటి, నా పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అవ్వద్దు. ఎండ్ ఆఫ్ ద డే దే షుడెంట్ గో ఫర్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఐ ఫీల్ ఇట్స్ బెటర్ వాళ్ళు ఎలా క్రియేటివిటీ ఐడియాస్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళ బ్రెయిన్లో అవన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. వాళ్ళని ఇట్లా ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి ఫోన్ ఇచ్చి గ్యాడ్జెట్స్ ఇచ్చి కూర్చోబెట్టుకునే కన్నా కామ్గా ఇలా వదిలేస్తే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అదంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి వీ కెన్ బీ హ్యాపీ అనేసి నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ కంప్లీట్, లంచ్ అయితే పెట్టేసాను. నేను కూడా లంచ్ చేయాలి. టైం అయితే ఫాస్ట్గానే అయిపోయిందండి. అసలు వర్క్ అయితే చెప్తున్నాను కదా, నాకు ఎందుకు ఖాళీ ఉండదు, ఇంట్లోనే ఉంటుంది అనుకుంటారు కానీ బట్ ఇలాగే ఈ పిల్లలతోనూ వాళ్ళు పీకిని అన్నీ సర్దుకోవడంలోనూ ఇదే సరిపోతుంది అనమాట. సో కొంచెం ఏంటంటే 12:30 to 2 o'clock వరకు కూడా కొంచెము ఎండ లేదు, అలా అని వర్షం రాలేదా అంటే వర్షం కూడా పడుతుంది, బట్ లైట్గా అనమాట డ్రిజిల్స్ లాగా వస్తున్నాయి. సో ఇంకా కిట్టు కొంతసేపు బయట ఆడుకుంటాను అన్నాడు అనేసి కిట్టుని కొంతసేపు బయట పెట్టాను అనమాట. అలాగా సో గేట్స్ అన్నీ క్లోజ్గానే ఉంటాయి, బట్ దట్టు సీసీ కెమెరాస్ అన్నీ కూడా యాక్టివ్గానే ఉంటాయి కాబట్టి భయం ఏం అనిపించదు కొంచెం సేపు బయట ఆడుకున్నా కానీ. సో హ్యాపీగానే ఆడుకున్నాడనమాట. కిట్టు లంచ్ అయిపోయిన తర్వాత నేను కూడా లంచ్ చేసి కొంతసేపు రిలాక్స్ అయ్యి ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అంతే. ఈలోపు చెర్రీని తీసుకొచ్చే టైం అయిందని చెప్పి, అంటే సాటర్డే 3 o'clock వరకు ఉంటుంది చెర్రీకి. సో ఇంకా 3 o'clock స్కూల్కి వెళ్ళి చెర్రీని తీసుకొచ్చేసాను. కరెక్ట్గా చెప్తున్నాను కదండి, స్కూల్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకునే టైంకే అనమాట వర్షము అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో కొంచెము పర్వాలేదు 3 o'clock అయితే లైట్ డ్రిజిల్స్ ఉన్నాయి అనమాట. అందుకని గబగబా ఇంకా నార్మల్గానే వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా కిట్టు పడుకున్నాడు. ఒక 2 hours కంప్లీట్గా కిట్టు అయితే పడుకున్నాడు.
తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్ అడిగాడు చెర్రీ, స్వీట్ ఏదన్నా చేసి ఇవ్వు మమ్మీ అని అడిగాడు. సో దానికోసం అనేసి నేను సేమియా కస్టర్డ్ చేసి ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ వీడియోలో చూడండి. సేమియా కస్టర్డ్ చేశాను అనమాట. సో చెప్పాను కదా, ఆబ్వియస్లీ సిబిఎస్ఈ పిల్లలకి ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా ఈ పేపర్ కటింగ్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ ఎక్కువ చేపిస్తూ ఉంటారనమాట. దానికోసం చెర్రీ ఏమేమో కట్ చేస్తూ ఉంటాడు ఇంట్లోనూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అనమాట, ఫ్రైడే సాటర్డే. So please subscribe to my channel Anu Telugu Diaries. So thank you so much for watching this video only. If you like this video, please like, share, comment and subscribe to my channel Anu Telugu Diaries. Thank you so much.